విజయవాడలో వరద బాధితులకు డ్రోన్ల సహాయంతో ఆహారం సరఫరాపై సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. బాధితులకు ఆహార పొట్లాలు అందించేందుకు ప్రభుత్వం ఒకవైపు పడవలు అదేవిధంగా ట్రాక్టర్లు ఎన్డీఆర్ఎఫ్ తో కలిపి పంపిస్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకున్నట్లయితే హెలికాప్టర్ నుంచి అదేవిధంగా డ్రోన్స్ నుంచి కూడా పంపిస్తూ ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సుమారు 20-30 డ్రోన్లు ఈ వరద ముంపు గ్రామాల్లో ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి. ఒకసారి మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ డ్రోన్ సుమారులో ప్రస్తుతం అల్పాహారము అదేవిధంగా భోజనాలు ఇవన్నీ కలిపి పంపిస్తూ ఉన్నారు. ఇది సుమారుగా 1-2 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇది పనిచేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి సిగ్నల్స్ కూడా ఎప్పుడు దీనికి సిగ్నల్స్ కూడా దాదాపు ఎక్కడికి వెళ్ళింది ఎంత దూరం వెళ్ళింది అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఈ ఆపరేషన్ ఇక్కడ ఉన్న వ్యక్తి చేస్తూ ఉంటాడు. ఎదురుగా చాలామంది ఉన్నారు. వాళ్ళకి సురక్షితంగా చేరే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. మొత్తం నిన్నటి నుంచి ఈ ప్రక్రియ అంతా ప్రారంభమైంది. ఇప్పుడు మనతోటి అసలు ఏ విధంగా ఈ డ్రోన్స్ ద్వారా ఆహార పంపిణీ జరుగుతుంది అని తెలిపేందుకు మనతోటి సిబ్బంది ఉన్నారు. వారిని అడిగి తెలుసు. చెప్పండి సార్, ఈరోజు ఎట్లాంటి ఆహారాన్ని ఇందులో పంపిస్తూ ఉన్నారు? ఎంత దూరం ఇది వెళ్తుంది? ఎలా జరుగుతుంది సార్? ఇప్పుడు డ్రోన్స్ కార్పొరేషన్ ద్వారా మనం దీన్ని చేస్తున్నాం సార్. మొత్తం 10 డ్రోన్స్ వచ్చేసాయి ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు సింగనర్లో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరంగానే ఉంది. సో అందుకోసం కె దినేష్ కుమార్ గారు మన ఐఏఎస్ కొత్తగా వచ్చారు. డ్రోన్స్ కార్పొరేషన్కు ప్లస్ ఏపీఎస్ఎఫ్ఎల్ ఇద్దరు 2 స్టాఫ్స్ కలిపి ఇప్పుడు మనం ఈ 10 డ్రోన్స్ కార్పొరేషన్ వీలైనంత వరకు ఎంతవరకు ఈ క్రిటికల్ పొజిషన్స్ ఉన్నారో, ఎవరైతే ఫుడ్ను తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో ఈ వరదల కారణంగా, వాళ్ళకు మటుకు ఇప్పుడు మనం ఫుడ్ను ఈ డ్రోన్స్ ద్వారా మీరు చూస్తున్నారు. ఇలా అట్లీస్ట్ ఒక 10 ప్యాకెట్లు, అందులో ఒక అపార్ట్మెంట్లో ఒక 3 ఫ్లోర్లు ఉన్న వాళ్ళకి సరిపోతుంది. సో మనం ఉప్మా ప్లస్ ఇడ్లీ ప్లస్ వెజిటేబుల్ రైస్ ఈ మూడింటిని ఇందులో నుంచి దీన్ని సరఫరా చేస్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ మా ఏపీఎస్ఎఫ్ఎల్ స్టాఫ్ సిబ్బందే. మేము రాబోయే ఇంకా 2 రోజులు కూడా ఇక్కడే మేము సేవలు అందించడానికి రెడీగా ఉన్నాము. ఎంత దూరం మానిటరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఎంత బరువు సార్? ఒక డ్రోన్ వచ్చేసి మాక్సిమం కెపాసిటీ 1 కిలోమీటర్ సార్. మన వ్యూ పాయింట్ కనిపించే కొద్దీ ఆపరేటర్ వచ్చేసి దీన్ని మానిటర్ చేయగలుగుతాడు. మాక్సిమం 2 కిలోమీటర్ల వరకు కూడా మనం కనిపించినంత వ్యూ పొజిషన్ లో దీన్ని మానిటర్ చేయగలుగుతాం సార్. ఎట్లా జరుగుతుంది? స్పందన ఎట్లా ఉంది? ఎట్లా జరుగుతుంది? పర్లేదు సార్. మాకు ఒక కనీసం అంటే మా ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ తరఫున వీలైనంత వరకు ఎంతమందికి సాయపడగలుగుతామో అంతమంది మేము సాయగలుగుతాం సార్. థ్యాంక్ యూ. ఇది నిన్నటి నుంచి ఇదే విధంగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. మొత్తం మీద మనం అటువైపు కూడా చూసుకోవచ్చు. చాలా మంది ఈ డ్రోన్స్ వస్తున్నాయి కాబట్టి ఇళ్ల పైన ఉండి దాని సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళు నిరంతరం ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. వీళ్ళు పలు ప్రాంతాలని ఎంచుకొని ఎక్కడైతే నీళ్లు ఎక్కువ ఉండి ప్రజలు బయటికి రాలేకపోతున్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి చేసే విధంగా చేస్తూ ఉన్నారు. ఇది చాలా అత్యాధునికంగా ఉన్నటువంటి పరిజ్ఞానంతో వీళ్ళు చేయటము చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే తాము బయటికి రాలేము, అదేవిధంగా కొన్ని చోట్ల కిందికి కూడా రాలేని పరిస్థితి ఉన్న క్రమంలో ఇటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి. పిల్లలతోటి ఉన్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద డ్రోన్స్ ద్వారా ఆహార పొట్లాలను కొంతవరకు అందిస్తూ ఉన్నారు. కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.